చాలా బాగుంది. ఎలా అంటే బీదలకంతా ఇప్పుడు టీడీపీ హయాంలో వచ్చేసి కార్యకర్తలు మాత్రం బాగుపడుతున్నారు. ఏమే జన్మభూమి కమిటీ వాళ్ళు ఏ చెప్తే అది. ఇప్పుడు ఒక ఇల్లు కావాలన్నా కండవా వేసుకుంటే ఇల్లు ఇస్తాం, లేదంటే లేదు. నాకు కూడా చెప్పారు, నువ్వు కండవా వేసుకో నీకు ఇల్లు ఇప్పిస్తా. టీడీపీ ప్రభుత్వంలో. జగన్ గారి ప్రభుత్వంలో అట్లా లేదు. కులం మతం పార్టీ ఏం లేదు. ఎవరు బీదోళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పథకాలు అనేది అందుతున్నాయి. అది వాళ్ళు చెప్పడం అంతే. టీడీపీ వాళ్ళకి ఎంతమంది రాలే, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఆధార్ కార్డు ప్రాబ్లము, ఇంకోటో ఏదో ఉంటుంది. దానివల్ల లేట్ కావచ్చు, అయినా పథకాలు అనేది అందుతాయి. సైకో జగన్ కాదు, సైకో పప్పు లోకేష్ గారే. ఎందుకంటే ఏది మాట్లాడతారో తెలియదు. ఏ కాన్స్టిట్యున్సీలకు పోయినా ఎవరినో ఒకరు తిట్టడము పోవడం, నిలబడట్లేదు. ఆయన నిలబడి ఆ సవాల్కి స్వీకరిస్తే నిలబడాలి. ఆయన ఊరిని అనేసి వెళ్ళిపోతే బాగుండదు కదా. ప్రజలకి నేను పలానా చేస్తాను లేదు. ప్రభుత్వంని జగన్ తిట్టడమా ఇదే పని ఆయనకి, వేరేది ఏంది లేదు. ఇప్పుడు అంతే వాళ్ళకి, వీళ్ళని విమర్శించాలా. మనం ఏదో రకంగా అధికారంలోకి రావాలా, ఉండేదంతా దోసుకోవాలా. ఇదే వాళ్ళ పద్ధతి. జగన్ వచ్చినాక చాలా ప్రశాంతంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కడ కొట్లాటలు కానీ గొడవలు కానీ ఎవరినే కానీ చంపింది కానీ అది రాంగ్. వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే. ఎవరు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఏం జరిగిందో మనకి కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉండేది, అప్పుడు మర్డర్ జరిగినప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉండేది. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? కేసు వేయచ్చు కదా. అప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? సిబిఐని మన రాష్ట్రంలోకి రాని అని అన్నాడు. అప్పుడు రానియచ్చు కదా, రానిచ్చి ఆయన జైల్లో పెట్టచ్చు కదా, రాజకీయం కోసం అంతే. ఆయన ఉన్నప్పుడు అయితే అది, వాళ్ళు లేనప్పుడు అయితే ఇది. ఇప్పుడు జగన్ తప్పు చేయలే. 1,00,000 కోట్లు అన్నారు. జేడీ లక్ష్మీనారాయణ గారు ఏం చెప్పారు? 1,00,000 కోట్లు కాదు, ఎంతో 25,000 కోట్లు ఏదో అన్నారు జేడీ లక్ష్మీనారాయణ గారు. ఓన్లీ 1,00,000 కోట్లు అనేది రాజకీయ ఆరోపణ మాత్రమే. ఏమి 16 నెలలు జైల్లో పెట్టారు. ఏం చేశారు? నిరూపించారా? ఆయనకి పిచ్చి ముదిరిపోయింది. చంద్రబాబు నాయుడికి పిచ్చి ముదిరిపోయింది. ఆయనకి ఏం మాట్లాడుతున్నాడు ఏమో తెలియదు. ఒకసారి సైకిల్ పోవాలంటాడు. అట్లాంటప్పుడు మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు అదేనా పొందలన్నీ గుంపుగా వస్తున్నాయి. సింహం ఒకటే సింగల్గా వస్తుంది అంతే. మనకి ఏమంటే ఏ ప్రభుత్వం అయినా రాని ప్రజలకు మేలు చేయాలి. టీడీపీ రాని, జనసేన రాని, వైసీపీ కానీ, బీజేపీ కానీ ఏది వచ్చినా ప్రజలకు ఉపయోగపడేలాంటివి వర్క్ చేయాలి. వాళ్ళు చేయలేదు, జగన్ చేస్తున్నాడు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ లీడర్స్, వాళ్ళకి మాత్రమే పథకాలు. ఇప్పుడు ఇక్కడే వర్ధాపురం సూరి పట్టాలు ఇచ్చాడన్నమాట, ఇళ్ళ పట్టాలు. అప్పుడు బాగా పెద్దగా గ్రాండ్గా చేసేసి సభ పెట్టి పట్టాలు ఇచ్చాడనమాట. ఊరినే పట్టాలు ఇచ్చినారు, పేపర్ పట్టా అంతే. దానికి సంబంధించి ల్యాండ్ ఎక్కడ చూపించను ఇచ్చారంతే. దానికి ల్యాండ్ లేదు, ఊరినే పట్టాలు ఇచ్చారంతే. బ్రహ్మాండంగా సూపర్గా ప్రశాంతంగా బాగుండారు ప్రజలు. వర్షాలు బాగా పడుతున్నాయి, అన్ని అనుకూలాలు బాగున్నాయి. బీద బిక్కికి మేలు చేస్తున్నాడు, అన్నిటికీ ఉపయోగంగా ఉంది బాగా. పథకాలు వైసీపీ వాళ్ళకి పేదలకు అందట్లేదు. పనికి మాల నా కొడుకే పోతే కూర్చేది. ఎంక్వైరీ చేసుకోండి మీరును. ప్రతి ఒక్కరికి అందరినా కూడా జరిగింది నా కొడుకు అనుకోవాలంతే. అంతే బాగుంది, ప్రశాంతంగా ఉంది. మనకు పార్టీలు ముఖ్యం కాదు, పాలన ముఖ్యం. సంతోషంగా ఉంది బాగా. తెల్లారిని వచ్చి 6 గంటలకు వచ్చి పెన్షన్ ఇవ్వడము, బాగా ప్రశాంతంగా పోవడము. ఇలాంటి ఎప్పుడు లేదు. రామారావు, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు లేదు. ఎందుకంటే చంద్రబాబు 14 ఏళ్ళు చేశారు కదా. మనకు ఆయన కథే వద్దు, దరిద్రం. ఆయన అక్షరాలన్నీ దరిద్రం, లెక్కేసుకొని మీకు చదవచ్చు బాగా. అంటే 2024 మాదే అధికారం అంటున్నారు చంద్రబాబు. అది వాళ్ళ భ్రమ, అంతే వాళ్ళ భ్రమ.
అంటే రైతుల్ని మోసం చేసిన జగన్ గారు, అలానే పేదల్ని మోసం ఈయన ఇంకా పెద్ద మోసం చేసినాడు. ఈయన రుణమాఫీ, గోల్డ్ మాఫీ, అది ఇది అని చెప్పి చేశారు కదా ఇంతకుముందు. ఏంది 1,50,000 చేస్తానని చేశారు. 30,000 చేసినాడు పని ఆయన. 30,000 చేసి అవి మీసాలు వీకేసుకుంటున్నాడు. మరి పసుపు కుంకుమ ఇచ్చారు లాస్ట్ లో, అప్పుడు పింఛన్లు పెంచారు. చచ్చిపోయి నీళ్ళు పోతే ఏం ప్రయోజనం? చచ్చిపోక నీళ్ళు పోతే దానికి ఉపయోగం. తీర ప్రాణం పోసి నీళ్ళు పోతే ఏం ప్రయోజనం బాబు? ప్రశ్నించే లేదు, ఆయన అంతా క్రిమినల్ మైండ్ అయింది చంద్రబాబుది. ఆయన పరిపాలన అంటున్నారు కదా, చంద్రబాబు అంటున్నారు మమ్మల్ని చంపడానికి జగన్. చూడండి, ఆయన మనం ఏమంటారు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు గొర్రెలు అంటారు మనల్ని. మనం ఏది నమ్మితే అది నమ్ముతాం. అది మంచి చెడ్డ ఆలోచన చేయాలి. మనకు చంద్రబాబు ఒకటే, జగన్ ఒకటే, ఇంకోడైనా ఒకటే. మంచి అందరినీ ఉండాల. ఆయనకంతా ఈ జన్మభూమి కమిటీలు పెట్టి దోసుకుంటాడు, పరకబెట్టి ఊడుచుకుంటాడు. అంతా ఏంది లేదు. నీరు చెట్టు కింద ఇంతకుముందు ఎలా అదంతా మోసం. అదంతా అంటే ఈ మనలో ఎవరినన్నాడు బుద్ధిరే బాగుపడేది. ఇద్దరే నీరు చెట్టు కింద కార్యకర్తలే బొగ్గులు కాల్చుకుంటారు వాళ్ళు. బొగ్గులు కాల్చుకుంటారు, లేకపోతే కోటీశ్వరులై అనంతరం మాడీలు కట్టించుకుంటారు. ఇద్దరు వాడు పోయినాడు, వాడు లెట్రిన్ బాత్రూమ్ లేని తిన్నాడు. అంటే వాళ్ళకే బిల్లులు వచ్చి వాళ్ళే చేసుకుంటారు దొంగ బిల్లులు అన్ని వాళ్ళ అకౌంట్లో ఇవ్వలేదు. అట్లా ఆల్రెడీ బాత్రూమ్ గవర్నమెంట్ గురించి దీని గురించి అడగనే కూడదు. ప్రశాంతంగా బాగుంది. ప్రజలు చేస్తారంటున్నారు వైసీపీ వాళ్ళు. అంటే 150 సీట్లు వచ్చాయి అంటే వీళ్ళు కొట్లే ఎంఆర్ఓలను, మన కార్యకర్తలు ఎవరిని కొట్టలే. వాళ్ళు కొట్టినట్లు కొట్టింటే వాళ్ళకి అరాచకం కనపడదు. కొట్టలేదు కాబట్టి ప్రశాంతంగా ఉంది కాబట్టి బాగుంది. మాకు ఇబ్బంది ఏం లేదు. అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు జరిగేది ఇక్కడ, ఇప్పుడు ఏంది లేవు. చాలా 100% తగ్గినాయి. బాగా ప్రశాంతంగా ఎవరు పనులు చేసుకొని బాగా ఆనందం. మంచి నీళ్లు ఇప్పుడు పుష్పలంగా ఉంది నీరు. బాగా యాపల్లికి పోయినా నీళ్లు ఉన్నాయి బాగా. ఒకప్పుడు ఎలా ఉండేది? అమ్మయ్య ఘోరంగా 7 ఏళ్ళు అనుభవించినాడు. స్టోర్ బియ్యం కొనకచ్చుకొని తిన్నాం. కొనకచ్చుకొని తిన్నాం. అనుకోకూడదు అవన్నీ. ఇప్పుడు ఏదో దేవుడు సాయమైనాడు. బాగుంది. కేతిరెడ్డి వచ్చాక ఎలా ఉందంటే బాగుంది. అందరినీ బాగా చూసుకుంటాడు, బాగా మర్యాద ఇస్తాడు. ఏదైనా పోయినా కూడా విలువ ఇస్తాడు. బాగా అందరికి పనులు చేసి పెడతాడు. ఎవరికైనా బాబు, నేను పచ్చి వైఎస్ఆర్. మా ఊర్లో తెలుగుదేశం ఉన్నారు. వాళ్ళకి చెట్ల బిల్లులు పడుతున్నాయి మాకు వల్ల. ఇప్పుడు కూడా నువ్వు నమ్మకపో చీనా చెట్ల బిల్లులు. వాళ్ళ కరువు బిల్లులు పడుతున్నాయి మాకు వల్లే. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు అది అప్పుడు తిన్నారు బాగా, ఇప్పుడు తింటున్నారు. మేము లక్షలు ఖర్చు పెట్టుకొని తిరిగి ప్రచారాలు చేసినా మాకేం లేదు ఉపయోగం. అయినా మేము ఆనందంగా ఉన్నాం బాగా. అంటే జనాలకు బాగా అందరికీ అందుతుంది కాబట్టి. ఎలా ఆయన అడుగు, ఆయన ఉండాలి కదా. ఎలా ఉంది జగన్ గారి పాలన? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ఎందుకని? ఎందుకంటే మనకు పింఛన్ ఇస్తాడయ్యా. బాగుంది. ఇంటికి వచ్చి ఇస్తారు మీకు? వాళ్ళంటే ఇంటికి వచ్చి ఇచ్చేది. బాగాలేకపోయినా కానీ వచ్చి ఇస్తారా? బాగాలేకపోయినా వాళ్ళు ఇచ్చిపోతారు. ఎలా ఉంది ఇంటికి ఇవ్వడం వల్ల మీకు? ఇంటికి బాగుంది, బాగానే జరుగుతుంది. ఎలా ఉండేది మీకైతే? ఎంతమందికైతే దానికైతే వద్దులే. ఇప్పుడు బాగుంది అంట. బాగుంది. పథకాలు వాళ్ళకి, అలా పిల్లలకి అంటే మనకు భూమి పుట్టేం లేవు. మనకైతే వ్యవసాయం ఇది ఏంది లేదు. పిల్లలకైతే పిల్లలు ఇదే వ్యవసాయంలోనే అట్లా చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ జగనే రావచ్చు అంటారా? మళ్ళీ జగనే రావాలనుకుంటాం. మళ్ళీ భగవంతుడు అంతే అంటారా? చంద్రబాబుకి ఏమైనా ఛాన్స్ ఇవ్వరా? మళ్ళీ చంద్రబాబుకి ఏమైనా ఛాన్స్ ఇవ్వరా? చంద్రబాబు ఏందనుకుంటాం, మనం ఎప్పుడు ఏంది అనుకోలే. మనం ఎప్పటికీ ఇట్లా దీంట్లోనే వైసీపీ గెలిచినా ఓడినా ఇక్కడే మేము. అది ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఎలా చేశారు? రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో బాగానే చేసినాడు ఆయన. ఆయనలా చేస్తున్నారా? పర్వాలేదు, చేస్తా. ఎందుకు చేయలేదు? పిల్లలకు ఫీజు బడి ఫీజులు ఇస్తున్నాడు. 40 ఏళ్ళకు 18,000 లెక్కిస్తున్నాడు. ఏంది అమ్మఒడి పడేస్తున్నాడు. ఏంది ఇంకా ఇంతకంటే మళ్ళీ అది